నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట్లపల్లి సమీపాన జగనన్న కాలనీని సందర్శించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనంతరం కదిరి పట్టణంలోని ద్విచక్ర వాహన షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట ఈరోజు మనం కదిరి మున్సిపాలిటీ ఎర్రగుంట్లపల్లి దగ్గర నిర్మిస్తున్నటువంటి జగనన్న కాలనీలో ఉన్నాం. సెంటు భూమిలో పేదలకు స్థలం ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేటెంట్ రైట్ ఏదైతే ఉందో భవంతులు నిర్మించడం, ప్యాలెస్లు నిర్మించడం, అది పేద ప్రజలకు కూడా వర్తింపజేసినట్టున్నారు. పాపం దాదాపు 3, 4, 5 పట్టాలు కలిపి జగనన్న పార్టీకి చెందినటువంటి నాయకులు మినీ ప్యాలెస్లు కట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది జగనన్న కాలనీల పరిస్థితి. ఈ రోజున నిజంగా పేదవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, లేరని చెప్పం, కానీ వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది. అప్రోచ్ రోడ్ లేదు, మౌలిక సదుపాయాలు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ అసలు లేదు. ఏ రకంగానూ సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు. గత ప్రభుత్వం ఎక్కడ కూడా జగనన్న కాలనీని అద్భుతమైనటువంటి కొత్త ఊర్లు నిర్మిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవ పరిస్థితి ఇది. ఈరోజు మంచో చెడో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో పేదల కోసం మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆపం, ముందుకు తీసుకుపోతాం. కాకపోతే ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో 3 పట్టాలు 5 పట్టాలు కలిపి ఒక కాంపౌండ్ కట్టుకోవడం, ఫౌండేషన్ వేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకోవడం, ఇటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. వీటి మీద చర్యలు ఉంటాయి. మౌలిక సదుపాయాల కోసం ప్రజలు అడుగుతున్నారు, శ్మశాన వాటి కోసం ప్రజలు అడుగుతున్నారు. తహసీల్దార్ గారిని, కమిషనర్ గారిని కూర్చోబెట్టి ఏదైతే వాళ్ళకి శ్మశానం అవసరం ఉందో ఇక్కడ ఈ ప్రాంత వాసులకి మళ్ళీ చాలా దూరం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. వెంటనే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద, ఎంజీఎన్ఆర్ఎస్ కింద శ్మశాన వాటికలు నిర్మించిస్తాం. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కోసం, రోడ్స్, డ్రైన్స్ కోసం ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయమని చెప్తున్నాం కమిషనర్ గారికి. మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయేసి దీన్ని పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదిక మీద రోడ్డు, మురుగునీరు కాలువల సౌకర్యము పూర్తి స్థాయిలో కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా గత పాలకులు ఏదైతే పేదవాళ్ళ ఇల్లు కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకునే విధంగా, వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చుకునే విధంగా ఆలోచన చేసినారో వీటి మీద ఖచ్చితంగా తీవ్రంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఎవరైనా ఇక్కడ వ్యాపార లావాదేవీలు జరిపే వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, ఈ రకంగా వేరే పేదలకు కేటాయించినటువంటి ఇళ్ల పట్టాలని ఎవరైనా हम नको ले इधर अभी पे रखना, पटाखे हम रखना।
Ini